మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కీ, కు, ఖం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారినుడు మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే కుజుడు సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, ఆధ్యాత్మికమైన చింతన కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం వలన శత్రువులు తగ్గిపోతారు. కనుక నోరు ఉంది కదా అని చెప్పి అధికంగా మాట్లాడొద్దు, డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి అధికంగా ఖర్చు పెట్టొద్దు. ఈ రెండు ఈరోజు తెలియవు. ప్రకృతి భగవంతుడు రిటర్న్ గిఫ్ట్ ఏర్పాటు చేయబోతాడు. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం, ప్రతిదాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం వల్ల సకల గ్రహ దోషం తొలగిపోతుంది అని చెప్పి మీరు గమనించగలగాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు మహాదేవుడికి మహాశివరాత్రి సందర్భంగా అభిషేకం చేసే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. మహాదేవుడికి అభిషేకం చేయడం వలన సంపూర్ణ మిమ్మల్ని ఆశీర్వదించడం, ఉన్నత విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సేవారంగ కార్యక్రమంలో విజయం కలిగించడానికి సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అర్ధాష్టమకేతు కనుక చిన్న చిన్న విషయాలకి దయచేసి ఆందోళన తగదు. అలాగనే భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం. భార్యాభర్తల మధ్య స్వల్పమైన విభేదాలు ఉండినను దాన్ని ప్రశాంతంగా వినే ప్రయత్నం చేయండి. ఒకరినొకరు గౌరవించుకోండి. అభిప్రాయాలు ఇచ్చి పుచ్చుకోగలిగితే మంచి కాలం ఉందని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అదే కాకుండా ఏడాది తర్వాత రవి భగవానుడు బుధాదిత్య రాజయోగంతో శని భగవానుడితో కలిసి సంచారం చేయడం వలన ఇలాంటి కాల సమయంలోనే ఆరోగ్యము, చర్మ సంబంధమైన వ్యాధులు, మానసిక ఒత్తిడి, స్వల్పమైనటువంటి ఆటంకాలు కనిపిస్తూ ఉంటాయి. కనుక మీరేం ఆందోళన చెందనక్కర్లేదు. అంటే వర్షం వచ్చేటువంటి కాల సమయంలో ఉరుములు మెరుపులు ఎలా వస్తూ ఉంటాయో ఇవంతా తాత్కాలికమే. మీ మనోధైర్యమే మీ విజయం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే రాజ్యస్థానంలో శుక్రరాహుల సంచార స్థితి. మీరు ఎదిగే కొద్దీ భగవంతుడు ఆశీస్సులు మీ పైన ఉండడం వలన స్థిరచరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఓం నమ శివాయ నామాన్ని, ఆధ్యాత్మిక చింతన, సేవారంగ కార్యక్రమంలో పాల్గొనడం, అలాగనే హోటల్ వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, స్వతంత్ర జీవన విధానాన్ని సొంత చేతి వృత్తుల వ్యాపారులందరికీ కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండగలిగితే అనంతమైన సంపద మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.